This is Baira Sopotraju, Spectrum IAS Academy, Director, 2x1 Bradipeta, Guntur. ఇంతకు ముందు 3 వీడియోల్లో మనం ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ గురించి వివరించడం జరిగింది. సో ఈ రోజు 4వ భాగమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడదలుచుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్ని మార్కులు సాధించడానికి అవకాశం ఉంది అని పరిశీలించినట్లయితే, సో ఈసారి ఈ యొక్క పేపర్ 2 సెక్షన్ బిలో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రశ్నల సరళి చాలా బాగా ఉంది. అంటే ఎక్కువ మంది విద్యార్థులు బాగా ఆన్సర్ చేసే విధంగా పేపర్ ఉంది. మనకి యాక్చువల్గా మన యొక్క సిలబస్ మనం పరిశీలించుకున్నట్లయితే స్పేస్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్, సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ, వీటి గురించి మనకి సిలబస్ లో మనకి ప్రారంభం నుంచి ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే చాప్టర్స్ లో మనకి ఎక్కువగా ఇకాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, ఆ తర్వాత మనకి హెల్త్, పొల్యూషన్, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ తో పాటు పొల్యూషన్ ఫ్యాక్టర్స్, తర్వాత వచ్చేసి మనకి హెల్త్ సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. దీంతో పాటు మనకి లాస్ట్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవ్వటం జరిగింది. అంటే కోర్ అంశాలు ఇవే. దీనిలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే పూర్వం లాగా బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా సమకాలీన శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క పరిణామం అని చెప్పేసి మన సిలబస్ లో ముందుగానే ప్రస్తావించారు. అదే విధంగా చూసినట్లయితే దాన్ని మన విద్యార్థులందరూ కూడా రాష్ట్రం మొత్తం ప్రిపేర్ కావటం జరిగింది. అయితే ఈ యొక్క ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, వీటి గురించి ఎక్కువగా మనకి సైబర్ క్రైమ్స్, సైబర్ టెక్నాలజీ, వీటి గురించి ఎక్కువగా మనకి ప్రశ్నలు రాకుండా మెయిన్ ఫోకస్ అంతా కూడా ప్రశ్నపత్రాన్ని పరిశీలించినట్లయితే ఎన్విరాన్మెంట్, ఇకాలజీ, పొల్యూషన్, హెల్త్, సస్టైనబుల్ డెవలప్మెంట్ దీని మీద ప్రయాణం చేసింది. ఇచ్చినటువంటి 75 క్వశ్చన్స్ కూడా అంటే అన్నిటిని టచ్ చేశాడు. ఇచ్చినటువంటి 75 క్వశ్చన్స్ లో ఎక్కువ భాగం మొత్తం అంతా కూడా ఏంటంటే మనకి పర్యావరణం కనబడుతూ ఉంది. మీరు ఏ సిరీస్ పేపర్ తీసుకొని 76 క్వశ్చన్ కానించి మనం చూసినట్లయితే 110 ప్రశ్నల వరకు దాదాపుగా కూడా పర్యావరణ సంబంధమైనవే ఉన్నాయి పూర్తిగా కూడా. ఎలా ఉన్నాయంటే ప్రశ్నలన్నీ కూడా సింగిల్ లైన్ లో ఉండి ఆన్సర్లు ఆల్టర్నేటివ్స్ కూడా సింగిల్ లైన్ లోనే ఉన్నాయి. అంటే అసర్షన్ రీజనింగ్ ఎక్కడా లేదు. ఇక్కడ నేను చెప్పినటువంటి వరకు దాదాపు 120 ప్రశ్నల వరకు మ్యాచింగ్స్ కూడా పెద్దగా లేవు, స్టేట్మెంట్స్ లేవు. 1, 2, 3 తర్వాత అంటే ABCDకి లింక్ చేసేమి అడగలేదు. చాలా సరళంగా ఉంది. ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ నేనేం చెప్తున్నానంటే చాలా ఈజీగా ఉందని చెప్పొచ్చు. అంత కష్టపడితేనేవి కాదు. అంటే కాంటెంపరీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, వాటి రెమెడీస్ కి ఇంటర్నేషనల్ పరంగా, నేషనల్ పరంగా మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, జరిగినటువంటి సమ్మిట్స్ ఏంటి, వీటన్నిటిని మనం పేపర్ వైజ్ చదువుకుంటా, న్యూస్ పేపర్ వైజ్ చదువుకుంటా వచ్చిన వాళ్ళకి ఈ పేపర్ ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను సంపూర్ణంగా పరిశీలించాను పేపర్ని. ఈ నేపథ్యంలో వెళ్తే తర్వాత డిఫెన్స్ మీద ఒక 2-3 క్వశ్చన్లు వచ్చినాయి అంతే. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఇక్కడ మనకి పర్యావరణాన్ని అనుసంధానం చేసి అడిగాడు. హెల్త్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ హెల్త్ మనకి ప్రత్యేకంగా ఇచ్చారు. బయోడైవర్సిటీ మీద తక్కువ ఉన్నాయి. తర్వాత ఎక్కువ ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయంటే మనకి పొల్యూషన్ మీద బాగా ఉన్నాయి, మళ్ళీ ది సేమ్ టైం పొల్యూషన్. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే దాదాపుగా కూడా ఒక 10 ప్రశ్నలు మాత్రమే, 75 క్వశ్చన్లో 10 ప్రశ్నలు మాత్రమే కొంచెం క్రిటికల్ గా ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. రిమైనింగ్ 65 క్వశ్చన్స్ కూడా కొంచెం ఎవరైనా సరే, ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయడానికి అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఏదైతే మనకి గతంలో ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో మార్కులు తగ్గినాయో అవి ఇక్కడ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి గత గ్రూప్ 2 మనం పరిశీలించినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకు దాదాపు తక్కువ మార్కులు వస్తూ ఉండేవి. ఈసారి ఆ పరిస్థితి లేదు. దాదాపుగా నేను అనుకుంటున్నా అంటే 75 క్వశ్చన్లకి 10 క్వశ్చన్లు మాత్రమే పోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దాదాపుగా కూడా ఏంటంటే మనం ఒక 50 నుంచి 60 మార్కులు బాగా స్కోర్ చేయడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఎకానమీలో మనకి తగ్గిన సైన్స్ అండ్ టెక్నాలజీలో యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ పేపర్ కూడా ఏంటంటే సమతుల్యతను పెంచుకోవడానికి ఇకాలజీ, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఫ్యాక్టర్స్, బయోడైవర్సిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ చాలా అనుకూలంగా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సమ్మిట్స్ ఎక్కడ జరిగినాయని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏందని, లేకపోతే భూమి ఎందుకు దెబ్బతింటుంది, భూక్షీణత కారణాలు ఏంటి, పొల్యూషన్ కారకాల్లో ఏవి దెబ్బతీస్తూ ఉన్నాయి, మనకి ఎక్కడ మనకి పర్యావరణ పరంగా ప్రపంచంలో ఏ భాగం దెబ్బతినే అవకాశం, ఆర్కిటిక్ వల్ల, ఇవన్నీ కూడా సాధారణమైన ప్రశ్నలు. అంటే ఓజోన్ లేయర్ యొక్క ఉండేటువంటి ఏంటి, దెబ్బతీసేటువంటి వాయువులు ఏంటి, చాలా ఈజీగా ఉంది. అకార్డింగ్ టు మై ఒపీనియన్ దిస్ టైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ came in a positive way.
ఎక్కడైతే మనకి ఎకానమీ క్రిటికల్గా ఉందో దాన్ని కవర్ చేసే పరిస్థితి దీనిలో ఉంది. కాబట్టి ఈ యొక్క ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్కులు సమతుల్యత చెంది విద్యార్థులకి ఆ ఫస్ట్ పేపర్ని సెకండ్ పేపర్ కలిసి జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను రాష్ట్రంలో గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులకు చెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా మార్కులు తగ్గినట్లయితే ఇక్కడ పూల్ అయ్యే అవకాశం ఉంది. నేను దాదాపు కూడా 76వ ప్రశ్న నుంచి చదువుకుంటూ పెట్టుకుంటా పోవచ్చు ఆన్సర్స్. ఎక్కడ నీకు మిస్లిప్ట్ అవడానికి అవకాశం లేదు అసలు. నీకు ఈవెన్ ఏపీ హిస్టరీలో అన్నా నీకు తెలియకపోతే నీకు క్వశ్చన్ మిస్ అయ్యింది. కానీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో దాదాపుగా వచ్చేసి 65 క్వశ్చన్ల వరకు నీకు ఆ పరిస్థితి లేదు. చివరికి వస్తువులకి ఎక్కడో మనకి కొన్ని క్వశ్చన్లు అట్లా 4-5-6 క్వశ్చన్లు కనపడ్డాయి అంతే. దాదాపుగా కూడా 70 క్వశ్చన్లు బాగున్నాయి. 5 క్వశ్చన్స్ మాత్రమే వెరీ క్రిటికల్గా ఉన్నాయి, అందకుండా ఉన్నాయి. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే సో యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ బోత్ ది పేపర్స్. Those who are worked in a industrial manner, so they will get either executive or non-executive. Don't worry, be positive. Thank you very much.